దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 9th April 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 8 and verse 18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన వారు ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా వలనైన సూచనగాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. నీవు ఎక్కడైతే నివాసము చేస్తున్నావో, ఏ సమాజంలో ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఆ ప్రజల మధ్య దేవుడు నిన్ను ఆయనకు ఒక సూచనగాను, ఒక మహత్కార్యముగాను దేవుడు నియమించాడు. Behold, I and the children whom the Lord hath given me are for signs and for wonders in Israel, from the Lord of hosts who dwelleth in Mount Zion. Behold, I and the children of whom the Lord hath given me. చూడండి, వారు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, వారి పిల్లలు. ఈరోజు మనము అబ్రహాము సంతానమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈరోజు నీవు నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు నన్ను ఒక సూచనగా, దేవుడు నన్ను ఒక మహత్కార్యముగా ఆయన నన్ను నియమించాడు, నన్ను పెట్టాడు. యు ఆర్ ఎ సైన్ అండ్ యు ఆర్ ఎ వండర్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎక్కడో సూచన చూస్తున్నావు, ఎక్కడో మహత్కార్యమును చూస్తున్నావు. దేవుడు నిన్నే ఒక సూచనగా, నిన్నే ఒక మహత్కార్యంగా పెట్టాడు. యూ క్యాన్ డూ ద ఇంపాసిబుల్. ఏదైతే జరగదో, ఏదైతే అసాధారణమైనదో అది నువ్వు చెయ్యగలవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక సూచన, నువ్వు మహత్కార్యమై ఉన్నావు కనుక వ్యక్తిగతంగా మన జీవితాల్లో, మన పర్సనల్ లైఫ్లో, కుటుంబంలో మనము సూచన మహత్కార్యములను అనుభవించడం మొదలు పెట్టాలి. దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ద సొసైటీ and you can be a sign and a wonder among people. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 8 अध्याय और 18 वचन पढ़ रहे हैं. देख, मैं और जो लड़के यहोवा ने मुझे सौंपे हैं, उसी सेनाओं के यहोवा की ओर से जो सियोन पर्वत पर निवास किया रहता है, इसलिए इसराइलियों के लिए चिंता, चिन्ह और चमत्कार है. आप चिन्ह और चमत्कार है. परमेश्वर ने आपको एक चिन्ह बनाया, एक चमत्कार बनाया. आप बहुत बड़े हैं. आप प्रभु कहते हैं, आप लोगों के बीच में आपको मैं ऐसा खड़ा करूंगा कि आप देखने लायक व्यक्ति बन जाएंगे, एक चिन्ह बन जाएंगे. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. एक महत्कार्य बनेंगे. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీని కొరకు నియమిస్తే ఎందుకండి, దానికి చాలా దిగు జీవితాన్ని జీవిస్తున్నాము. దేవుడు మనల్ని చీకటిలో నుంచి తమాశ్చర్యకరమైన వెలుగులోని పిలిచాడు. యూ హ్యావ్ టు లివ్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మేము ఒక సూచనగా, మహత్కార్యంగా ఉండుటకే మమ్మల్ని పిలిచాము నాయన. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక సైన్, ఒక వండర్ అయి ఉన్నారు ప్రభా. వారి జీవితమే ఒక మహత్కార్యం నాయన. వారి జీవితమే ఒక దేవ ప్రభ సూచన ఉన్నదయ్యా. స్తోత్రం చరిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి
నడిపించి సహాయం చేయండి నాయన. వారి వ్యాపారంలో వారిని ఒక సూచనగా, ఒక అద్భుతంగా చేయమని ప్రార్థన చేసిన. చదువుకుంటున్న వారందరినీ దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవ. వారిని ఒక సూచనగా, ఒక కార్యంగా ఆశీర్వదిస్తున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా పరిచయం చేయటకు సహాయం చేయండి అయ్యా. భారతదేశం కొరకు ప్రార్థన చేసిన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా రక్షించి కాపాడినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.